హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆఫీస్కి ఎలా రెడీ అవుతామని నా లైఫ్లో ఒక డేని రికార్డ్ చేయబోతున్నాను అనమాట. ఆఫీస్లో దివాళీ ఫెస్ట్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇలా రెడీ అయ్యాం. నేను చీర కట్టాను, మా చెల్లి నాకు కట్టాను, కట్టేసాం. ఫైనల్లీ ఆఫీస్కి రీచ్ అయిపోయాము. ఆఫీస్లో అంత డెకరేషన్ అయిపోయింది. పూజ స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి చేస్తారు. చీర కట్టుకుంటే చాలా ఈజీ అంటారు, కానీ ఆ చైర్ కింద పడి దాన్ని లాగుడు తీసుడు ఇవేముంది ఏదో అనుకుంటాం, కానీ ఏదో అవుతుంది అనమాట. ప్రస్తుతానికైతే మనం రెడీ అయిపోయాము. డెకరేషన్ అంతా ఏంటి అంటే ఇలా ఆఫీస్ బయట ఫెస్టివల్ కాబట్టి అలా కొంచెం డెకరేషన్ వైపులో డెకరేషన్ మొత్తం అవ్వగానే పూజ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది అనుకుంటా పూజ అయిపోయే వరకు. అందరం మంచిగా ఎంజాయ్ చేసేసి ఫుడ్ అయితే మంచిగా తినేసి ఫోటోషూట్ చేసేసుకున్నాము. ఇక ఫుడ్ ఐటమ్స్ అయితే ఒక్కొక్కరు ఒకటి తెచ్చారు, కొంతమంది బయట తీసుకున్నారు. ఆల్మోస్ట్ మన ఫుడ్ వచ్చేసింది. అప్పటికే మాకు ఫుల్ ఆకలి వేస్తుండే. ఇక చూడండి, పెట్టేసుకొని ఫుల్గా తిన్నాము. డిఫరెంట్ ఐటమ్స్ ఒక్కొక్కరు ఒకటి తెచ్చారు ఇంటి దగ్గర నుంచి. ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేసాము. ఫుడ్ అయితే సూపర్ ఉంటుండే. అండ్ ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ డీజే పెట్టారు, ఫుల్ డాన్స్ చేశారు. కోర్స్ మేము కూడా వేసాము అనుకోండి. ఆఫీస్లో ఫుల్ హంగామా ఉన్నది. డే అంతా వర్క్ లేకుండా మస్తు ఎంజాయ్ చేసాము ఆఫీస్ లోపల. ఐస్ క్రీమ్ విత్ డాన్స్ అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళేటప్పుడు దివాళీ గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. ఇట్స్ ఇంపార్టెంట్ కదా. దివాళీ గిఫ్ట్ ఇచ్చారు. ఓపెన్ చేసేసి చూసేద్దాం. ఓపెన్ చేయడానికి అయితే చాలా కష్టపడ్డాము. ప్యాకింగ్ అంటే కొంచెం కష్టం, కానీ తీసుకు చాలా ఈజీ అనుకుంటా. అట్లా పీకేస్తాం అన్నమాట. వాడు ప్యాక్ చేసినంత ఈజీగా మనం తీయడంలో పేషెన్స్ కష్టం. ఎట్లా అనేది ఇచ్చేసారు. ప్లీజ్ టు వాచ్ ఫర్ మోర్ వీడియోస్ and don't forget to subscribe. Happy Diwali all of you. Thank you.